యాక్సిడెంట్లీ షూట్అవుట్ అయింది. సరే, తర్వాత హీరింగ్లో చూసుకుందాం. నెక్స్ట్ హీరింగ్ 4 రోజుల తర్వాత. ఈ రోజు కమాండర్ నానావతి ఏం మాట్లాడారో జ్యూరీస్ అదే మాట్లాడుతూ ఉంటారు. సో ఓమి, దట్స్ యువర్ నెక్స్ట్ హెడ్లైన్. ఐ డోంట్ మ్యారీ ఎవ్రీ ఉమెన్ ఐ స్లీప్ విత్. ఇలాంటి సినిమాలన్నీ హిట్ అయితే పాపం సిల్వియా తన పేరు బ్లిట్స్లో ₹2 అమ్ముడిపోతుంది. I'm doing this for my kids. ఏంటది? This is too much of news. Put an ad next to Kavas. షూర్ సార్. This is a nice one. Put it right next to Kavas so that it's... I guess it's time for tea. I'll have a drink. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. I know you're upset, Sylvia, but you got to trust me. I am doing all of this for Kavas, you, and your family. You're clearly failing in it. All your sensational headlines and pictorial descriptions, too systemized. All just helping you sell more copies of filth. It's a filthy world, Sylvia. And whether you will realize or not, ultimately these headlines are going to save you. I will give you your next headline. కమాండర్ కావస్ మానిక్ షో నానావటి సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్. మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. The fucking honorable has killed my brother. He's not a killer. సోల్జర్ ఎప్పుడు బాధల్లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని The ఒప్పుకోలేను. nation is family is under threat. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పులా ఊరంతా వ్యాపిస్తోంది. Prem loved me. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశారు. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్లి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. Yes. నా కోసం కన్సిడర్ చేయండి. ఈ ప్రపంచంలోనే I hate not feeling కావస్ guilty. మానిక్ షో నానావటి. Hung to death. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. మేడం, మీరు షోరూమ్ని అమ్మేస్తున్నారని విన్నాం. మీరు మా గురించి దిగులు పడకండి మేడం. మీరందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. ఇంతకుముందు మా అన్నయ్య ప్యాషన్గా ఉండేది. మా అన్నయ్య కోసం ఈ కేసులో గెలవడం ఇప్పుడు నా ప్యాషన్. ఒకడు మా అన్నయ్యని క్యాసినోవా అంటున్నాడు, ఇంకొకడు వేరేలాగా చెప్తున్నాడు. మా అన్నయ్య పిచ్చివాడు అంటున్నారు. కాబట్టి ఈ కేసులో ఎలాగైనా నేను గెలిచి తీరాలి. అందుకు నాకు డబ్బు అవసరం. మన బిజినెస్ని టేక్ ఓవర్ చేసే ఈ కొత్త వాళ్లతో నేను కాంట్రాక్ట్లో రాసి తీసుకున్నాను. మీ అందరి శాలరీస్ ₹5 పెంచాలని. రామ్ సార్, మీరెప్పుడు వచ్చారు? మీ స్పీచ్ మొదలు పెట్టినప్పుడే నేను వచ్చాను. వెరీ ప్యాషనెట్, ఐ మస్ట్ సే. మీరేం దిగులు పడకండి, మీ ఫీజ్ టైంకి వచ్చి చేరుతుంది. నేనెందుకు దిగులు పడతాను? బట్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, నాకు హ్యాపీగా ఉంది. డబ్బు నా ప్యాషనే. మరి 2 భార్యలు? నా అవసరం. చాలా రోజుల తర్వాత మీరు నవ్వుతూ కనిపించారు. ఇలాగే ఇంట్రెస్టింగ్గా మాట్లాడితే మీరు నవ్వుతారనుకుంటా. నవ్వేదాన్ని మా అన్నయ్య నాతో ఉన్నప్పుడు. వాడేం చెప్పినా నాకు నవ్వొచ్చేది. నాకు తెలిసినంతవరకు తనే నా ప్రపంచం. అలాగైతే నా ప్యాషన్ కోసం మీ ప్యాషన్ నెరవేరుస్తాను. ఈ కేసు గెలిచి. మిస్టర్ జెట్మలాని, ప్రాసిక్యూషన్ తరపున జరుగుతున్న స్ట్రాటజీ మొత్తాన్ని మీరే డిసైడ్ చేస్తున్నారట. నిన్న జరిగిన విషయానికి కూడా ఐడియా మీరే ఇచ్చారట. ఈ కేసులో మాత్రమే కాదు, నేను ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా అన్ని స్ట్రాటజీలు నావే అవుతాయి. అయితే ఖచ్చితంగా ఒక నిజం చెప్పే తీరాలి సార్. అందుకని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చందు త్రివేది హిస్ టోటలీ డిపెండింగ్ ఆన్ యూ. దానికి కూడా అదృష్టం ఉండాలని నేను చెప్తాను. థ్యాంక్ యూ. చందు సార్,
గుడ్ మార్నింగ్ రామ్ సార్. గుడ్ మార్నింగ్. చరిత్రలో స్థానం సంపాదించడానికి ఏర్పాటు చేసుకున్నారా? మీరు ఈ రింగ్ ఏర్పాట్లు చేసేసారా? మీరు చెప్పిన హోంవర్క్ అంతా పూర్తి చేశాను. మీరు అపార్థం చేసుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగనా? మీరు సింధీ కాకుండా కావజ్ నానావటి కేసులో కండాలావాలాకి బదులుగా మీరు కనుక ఉండి ఉంటే. పదండి. సార్, ప్రేమ్ అగూజాకి 3 గుళ్ళు దిగాయి. అన్నింటికన్నా ముందుగా తన చెస్ట్లో రైట్ కాలర్ బోనుకి కింద తగిలింది. రెండోది రైట్ హ్యాండ్ లో స్మాల్ అండ్ రింగ్ ఫింగర్ కి మధ్యలోకి వెళ్ళింది, ఇక్కడ చెవు పక్కన. మూడోది స్కల్ లోపలికి వెళ్ళింది. అందువల్ల ఆయన స్కల్ చెస్ట్ లో హ్యామరేజ్ అయి ఆయన చనిపోయారు. కమాండర్ సార్, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. షూటౌట్ తర్వాత జరిగింది. ఈ విషయాన్ని వివరించడానికి నేను రామ్ సార్ని పిలవచ్చా? రామ్ సార్, కొంచెం ఇలా రండి. ఇప్పుడు మీరే ప్రేమ్ అహూజా అని అనుకోండి, నేనే కమాండర్ కావజ్ నానావటి. మన ఇద్దరి మధ్య గొడవ వచ్చి మనిద్దరం ఇదిగో ఈ విధంగా గొడవ పడ్డం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలా. ఇప్పుడు డాక్టర్ జాలా సార్, చెప్పండి సార్. మీరు ఒక విషయాన్ని నాకు సరిగ్గా చెప్పండి. అదేమిటంటే, ఈ విధంగా గొడవ జరుగుతున్నప్పుడు షూట్ చేస్తే ఆ గుండు గాయాన్ని ఏర్పరుస్తుందా? సార్ కాదు, అది ఇంపాసిబుల్. ఏ? ఎందుకంటే మేము చెస్ట్ లో పడ్డ గుడ్డుని ఎగ్జామ్ చేసినప్పుడు తుపాకీ దగ్గర నుండి కాల్చినట్టు ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇన్ని ఆధారాలతో బుల్లెట్ ని 18 అడుగుల దూరం నుంచి కాల్చారు. మై లార్డ్. తర్వాత చందు సార్, ఒక్క నిమిషం. ఈ స్కల్ తాలూకా ఇంజురీ ఉందే, అది మేము ఎగ్జామిన్ చేసినప్పుడు సో దట్ ఇంజురీ ఈజ్ అటస్లాంటింగ్. సార్, వీటి ఆధారాలతో విక్టిమ్ వెనక వైపు తిరిగి ఉన్నారని అర్థం అవుతోంది. ఇంకో బుల్లెట్ వెనకాల నుంచి వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే మై లార్డ్, కమాండర్ కావజ్ నానావటి అబద్ధం చెబుతున్నారు. మిస్టర్ కండలవాలా, మీ విట్నెస్. యువర్ ఆనర్, ఇవే ఆ 3 బుల్లెట్స్. వీటి వల్లే ప్రేమ్ అహూజా యాక్సిడెంటల్గా చనిపోయారు. ఇందులో ఫస్ట్ బుల్లెట్ ఆయన చెస్ట్కి తగిలింది, అక్కడే ఉండిపోయింది. ఇవి మిగతా 2 బుల్లెట్స్. ఇవి ఆయన బెడ్రూమ్లో దొరికాయి. అండ్ హియర్ ఇస్ ద డిఫరెన్స్. నవ్ ఇఫ్ యూ లుక్ కేర్ఫుల్లీ, both these bullets are flattened and bent, which is not possible unless they hit a hard surface. దీనివల్ల అర్థమయ్యేది ఒకటే, both the bullets హార్డ్ సర్ఫేస్ నుంచి రీబౌండ్ అయి ప్రేమ్ అహూజాకి తగిలింది. విచ్ మీన్స్ వాట్? ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్ అవుట్ ఆఫ్ అ స్కఫుల్. సార్, బుల్లెట్ రీబౌండ్ అయి ఇంకో పక్క నుంచి వెళ్లే అవకాశం ఉంది. దాని ఇంటెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ ఫ్యాటల్ హ్యామరేజ్ అవ్వదు. డాక్టర్ ఝాలా, బుల్లెట్ ఇంజరీస్ మీద మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సార్, బుల్లెట్ ఇంజరీ గురించి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గా ప్రేమ్ అహూజా తాలూకా మొత్తం బాడీని ఎగ్జామిన్ చేశాను. But my lord, we are not discussing just this. We must first understand the science of ballistics. And for that, may I please call upon Dr. Y.M. Baliga, who is expert at treating bullet injuries. ప్రొసీడ్. Thank you. థ్యాంక్ యూ సార్. మిలాడ్, డాక్టర్ జాలా అసెస్మెంట్ని నేను ఎప్పుడు ఒప్పుకోను. బుల్లెట్ ఒకవేళ రీబౌండ్ అయితే ఫ్యాక్టల్ హ్యామరేజ్ అయ్యే అవకాశం ఉంది. అలా అయితే బుల్లెట్ గోడకి తగిలింది. ఆ తరువాత అక్కడి నుంచి అలాగే తిరుగుతూ వచ్చి యూటర్న్ కొట్టి బుర్రకు తగిలిందా? అది బుల్లెటా లేక ఏరోప్లేనా? రైట్ టర్న్, యూటర్న్ కొట్టి అలాగే బుర్రలోకి వెళ్ళటానికి. My lord, prosecution is making fun of my witness. మిస్టర్ త్రివేది, కాస్త మర్యాదగా మాట్లాడండి. సారీ మై లార్డ్. మిస్టర్ బలిగా, ఇప్పుడు మీరిచ్చిన ఒపీనియన్ని సపోర్ట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉందా? నా స్టేట్మెంట్ మార్చడానికి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏదీ లేదు, కానీ అలా జరగడానికి అవకాశం ఉంది. జరగడానికి అవకాశం ఉందట. ఇలా చెప్పడాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వగలమా చెప్పండి మై లార్డ్? ఇలా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆయన అబద్ధం చెబుతున్నారు. I object, my lord. Prosecution has no right to insult an expert witness. సస్టైన్డ్. మై లార్డ్, నేనేమీ ఇన్సల్ట్ చెయ్యలేదు. ఒకవేళ ఎక్స్పర్ట్ విట్నెస్ ఉంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వాలి కదా. ఇక్కడ నిలబడి ఏదేదో చెబుతున్నారు. నా ఎక్స్పీరియన్స్తోనే మాట్లాడుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం చెబుతున్నానంటే, ఈయన డబ్బు తీసుకుని I ఇక్కడికి object, my వచ్చి lord. Chandu Trivedi is crossing every limit and you're not saying anything. మిస్టర్ త్రివేది, దిస్ ఇస్ ఎ ఫైనల్ వార్నింగ్. అర్థమైందా? సార్, ద కోర్ట్ విల్ రెస్యూమ్ టుమారో.
Your architect from London sent you this. May I? I'd love to. Never danced with an Indian man before. Trust me. You won't regret it. Is it? Just keep me close, 'cause you make me whole. And feel the time go slow, even though we've been here a while. Dreams are always killed by reality. We will never have this house. రండి రండి మేడం తీసుకో. రండి రండి, చాలా ఇది- కృతజ్ఞతలు. మీరిక్కడ రండి రండి లోపలికి రండి రండి. రండి, కూర్చోండి. ఇందులో కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్. ఇదే ఉంది. మా ఇల్లు కొంచెం చిన్నదే, అడ్జస్ట్ చేసుకోండి. కానీ నాకు కేవలం ఇల్లు మాత్రమే ఉంది, నాకు ఫ్యామిలీ లేదు. టీ తీసుకురా. తీసుకొస్తాను. కాఫీ ఒక ఎంటీ గ్లాస్ దొరుకుతుందా? తప్పకుండా మేడం. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తీసుకొస్తాను. బాగా శుభ్రం చేసి అప్పుడు తీసుకురా. అలాగేనండి. అది అతిథులు ఎవరైనా ఇదిగోండి. వచ్చినప్పుడు, అది మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ గ్లాసుని తీస్తాం. థ్యాంక్ యూ. పిల్లలు, మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. వెళ్ళు. వెళ్ళండి. నాన్న పిలిచినప్పుడే రావాలి. రేపు సోఫా వచ్చేస్తుంది. అయ్యో, మీరు నాకు చాలా ఎక్కువగానే సపోర్ట్ చేస్తున్నారు. రామ్ సార్ అసూయ పడతారు. అందుకు మీకు అర్హత ఉంది. చేర్స్. Cheers. టు ప్రేమ్ సార్. యాక్చువల్లీ కోర్టులో స్కల్ ఐడియా బ్రిలియంట్గా ఉంది కదా. కానీ కాలు ఊరికే ఉండడు. అండ్ ద నెక్స్ట్ ఇయరింగ్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ విత్ ఫుల్ ఫోర్స్. మీరు పూర్తి ఏర్పాట్లతో రావాలి. వీ హ్యావ్ టు బి వెరీ ష్యూర్ ప్రాసిక్యూషన్ నెక్స్ట్ మూవ్ ఏమై ఉంటుంది, వాళ్ళ విట్నెసెస్ ఎవరై ఉంటారు. వీ హ్యావ్ టు బి వన్ స్టెప్ అహెడ్. అండ్ ఐమ్ నాట్ ఫైటింగ్ దిస్ కేస్ ఫర్ జస్టిస్, ఐఎమ్ ఫైటింగ్ టు విన్. తప్పకుండా గెలుస్తారు సార్. సార్, సిల్వియా మేడం వచ్చారు. ప్లీజ్ బ్రింగ్ హర్ ఇన్. ఎస్ సార్. They told me the best lawyer of India is handling my husband's case. And today I got to know that Karl Kandalawala lost a round which was purely based on facts. How could you be so careless, Mr. Kandalawala? Why didn't you ensure that your doctor would be confident? Why don't you ensure that your husband won't kill your lover, Mrs. Nanavati? యాక్షన్. ఈరోజు నా ప్రార్థన నెరవేరుతుందనిపిస్తోంది, కానీ ఈరోజు నిన్నేమీ కోరుకోవాలని లేదు. చావులు పుట్టుకలు దేవుడి చేత నిర్ణయించబడ్డాయి. అందులో నేను ఒక చిన్న భాగం మాత్రమే. కట్ ఇట్. గ్రేట్ షాట్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. అదర్ గుడ్. థ్యాంక్ యూ. బాగా చేశారు సార్. ఇట్స్ ఓకే. సూపర్ సార్. ఇంక్రెడిబుల్ సార్. విద్యా జోషి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. So, sir, married women in love
టూ బోల్డ్? వెల్, ఈ హ్యూమన్ మైండ్కి ఇలా బోల్డ్ గాను ట్యాబు గాను ఏది ఉండదు. జస్ట్ మనం కన్విన్స్ చేయగలిగితే సరిపోతుంది. ఇఫ్ ఇట్ కెన్ బి జస్టిఫైడ్ దెన్ వై నాట్? ఇట్స్ ఆల్ గుడ్. కన్నా సార్, చూస్తారండి, చారి తీసుకురండి. ప్లీజ్ సార్, కూర్చోండి. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? దేవ్ సార్, అది యాక్చువల్లీ ఓకే. విద్యా, దిస్ ఇస్ మిస్టర్ కన్నా. మిస్టర్ కన్నా, ఈయనే మా మూవీకి డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి సమస్య లేదు, కానీ ఈ సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వై నాట్? ఈవెన్చువల్లీ ఆడుతుందిగా. అసలు ఈ సినిమా మొదటి రోజు ఆడుతుందా అనేది డౌట్. తర్వాత సార్, ఇది ఏంటంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మీరే చూస్తారుగా. ఫార్మ్ ఇస్ ఓన్లీ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. అయ్యో దేవ్ సార్, క్లాస్ మాస్ అనేవి వదిలిపెట్టండి. ఆ విదేశీయురాలు ఒక లెవెల్లో సమస్య తీసుకొచ్చింది. ఈ నానావటి కేసు ఫిల్మ్గా తీయండి. ఎంత బడ్జెట్ అంత చెక్కు రాసి వెంటనే ఇస్తాను. తర్వాత చూడండి, మన ఇద్దరికి డబ్బుల మోతే మోత. అసలు ఈ కేసులో ఏం లేదు చెప్పండి. సెక్స్, మర్డర్, డ్రామా, హీరో, విలన్, ఇంకా ఫారిన్ హీరోయిన్. స్టోరీ సూపర్గా ఉంటుంది కదా. దేవ్ సార్, నేను చెప్పిన విషయం బాగా ఆలోచించండి. నానావటి కేస్. ఈ ఫిలిం ఆడుతుందా లేదా? మీకేమనిపిస్తుందో చెప్పండి. నమస్కారం మోహన్ గారు. సలాం సలాం. ఎప్పట్లాగే 1 కిలో మటనేగా? లేదు లేదు, ఈరోజు నాకు 1 కిలో మటన్ చాలదు. నాకు పూర్తి మేకే కావాలి. విశేషం ఏంటి సార్, వీధంతా విందు ఏర్పాటు చేసేటట్టున్నారు? అబ్బే అదేం లేదు, తినడానికి కాదయ్యా, పరిశోధన కావాలి. ప్రాసిక్యూషన్ నెక్స్ట్ విట్నెస్ బలిస్టిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ మోహన్ భానిగే. డాక్టర్ మోహన్ భాన్గే ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మోహన్, ఈ బుల్లెట్స్ రెండు కొంచెం ఫ్లాట్గా బెండ్గా ఉన్నాయి. మీరు ఇటువంటి బుల్లెట్స్ ఎప్పుడైనా స్టడీ చేశారా? దీనికి కారణం ఏమై ఉంటుంది ఈ పరిస్థితికి మారడానికి? ఇలా చూడండి, బుల్లెట్స్ ఫ్లాట్ అయినా బెండ్ అయినా ఒకే ఒక రీజన్ వల్ల అవుతాయి. ఏమిటి అది? కూడా ఎప్పుడవుతుందంటే ఆ బుల్లెట్ హార్డ్ సర్ఫేస్ ని ఢీకొన్నప్పుడు. డిఫరెన్స్ కూడా ఇలాగే ఉంటుందా? అంటే ఈ బుల్లెట్స్ రెండు హార్డ్ సర్ఫేస్ ని కొట్టి రీబౌండ్ బ్యాక్ అయ్యి బాడీ లోపలికి వెళ్ళడం. ఇలా చూడండి, రీబౌండ్ అవ్వడం వల్లే ఫ్లాట్ అని అవ్వాలని అవసరం ఏమీ లేదు. హార్డ్ బోన్ కి తగిలినా కూడా ఫ్లాటన్ అవుతుంది సార్. ఎంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? యాక్చువల్ గా నేను మటన్ లెగ్స్ మీద డిఫరెంట్ రేంజ్ లో షూట్ చేసి లైవ్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇదిగో చూడండి, ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి చూసినా కూడా బుల్లెట్ ఒకవేళ హార్డ్ బోన్ కి తగిలిందంటే ఫ్లాటన్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ కండనవాలా. Dr. Bhanage. Sir. First of all, I really admire the pain you're taken at proving a point by shooting the mutton legs. Interesting. Human bones ki tagilite bullet flat aniye chance undi. Yes, sir. So, table ki tagilina bullet flat avutundi and your honor your chair. Daniki tagilina bullet flat ayye chance undi. Goda ki tagilina kuda bullet flat ayye chance undi. Am I right? Yes. Dr. Bhanage, put your hand on your heart. And with all the experience behind you, is it possible for a bullet in a scuffle to hit the ball and on the rebound enter human body? I'm not asking for a definite answer. All I'm asking is it possible? Yes. అలా జరిగే అవకాశం ఉంది, కానీ థ్యాంక్ యూ డాక్టర్ భానగే. చందు సార్. మై లార్డ్, ఇప్పుడు మనం మాట్లాడవలసింది మర్డర్కి ఉపయోగించిన గన్ను గురించి. డాక్టర్ మోహన్, నాకిప్పుడు తెలియవలసింది ఈ గన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అని. దీని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి. దిస్ ఇస్ అ సెమీ ఆటోమేటిక్ గన్ విత్ 6 బుల్లెట్ ఛాంబర్స్. ఇందులో బుల్లెట్స్ లోడ్ చేయడానికి ముందుగా మనం ఈ ఛాంబర్స్ని రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇది సెమీ ఆటోమేటిక్. మనం ప్రతిసారి షూట్ చేయడానికి ముందు ట్రిగర్ని పుల్ చేయాలి. ప్రతిసారి ఈ ట్రిగర్ని పుల్ చేయడానికి మనకి దాదాపు 28 పౌండ్స్ ప్రెషర్ అవసరం అవుతుంది. ప్రెషర్ ఇచ్చే తీరాలి. 28 పౌండ్ ప్రెషర్. సరే, మీరు ఒకటి చెప్పండి. ఇద్దరు కూడా గొడవ పడుతున్నప్పుడు చెప్పండి, మీరు చెప్పే ఆ 28 పౌండ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉందా? అందుకు అవకాశమే లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. మై లార్డ్, 3 గుళ్ళు దూసుకు వెళ్ళాయి. అంటే 3 సార్లు 28 పౌండ్ ప్రెషర్ అవసరమైంది. ఒకవేళ అలా వచ్చి ఉన్నా కూడా ఒకేసారి షూట్ చేయొచ్చు. కో ఇన్సిడెంట్స్. రెండోసారి కూడా షూట్ అయింది.
అది కో ఇన్సిడెంట్ యొక్క హైట్ అని చెప్పొచ్చు. దాన్ని దాటి మూడోసారి షూట్ అయిందంటే హిమాలయ పర్వతాలకు పైన అని చెప్పచ్చు. సారీ సార్, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ డాక్టర్ మోహన్. థ్యాంక్ యూ. సూపర్. ఈ విషయాన్ని కంక్లూడ్ చేసేశారు త్రివేది సార్. ఐమసే యూ స్పోకెన్ లైక్ ఎ ట్రూ గన్ ఎక్స్పర్ట్. కానీ మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఫర్ దాట్ I would like to call upon arms and ammunition expert Mr. Trilok Singh as my next witness, Your Honor. Trilok sir, ఇందాకే డాక్టర్ భనగే మనకి ఈ గన్ గురించి డీటెయిల్గా చెప్పి వెళ్ళారు. కానీ ఆయన ఒక విషయం చెప్పడం మర్చిపోయారు, లేదా వాళ్ళ హ్యాండ్లర్ చెప్పడం మర్చిపోయారు అనుకుంటాను. ఇది ఒక డబుల్ యాక్షన్ రివాల్వర్. am I right? అవును. అయితే మీరు ఇప్పుడు ఈ కోర్టుకి మెంబర్స్ ఆఫ్ ద జ్యూరీకి ఈ డబుల్ యాక్షన్ రివాల్వర్ గురించి అర్థమయ్యేలా చెప్తారా? ఇది చాలా సింపుల్ సార్. డబల్ యాక్షన్ రివాల్వర్లో జస్ట్ ఒక్కసారి హ్యామర్ పుల్ చేస్తే ఎన్నిసార్లు ట్రిగర్ని ప్రెస్ చేస్తే షూట్ అవుతుంది. కానీ చందు సార్ చెప్పినట్టు 3 సార్లు హ్యామర్ని పుల్ చేశారన్నది తప్పన్నమాట, రైట్? ఒకవేళ ఆ టైపు గన్ అయితే అది తప్పే. ఒకవేళ ఇప్పుడు మనం ట్రిగర్ ప్రెషర్ గురించి మాట్లాడితే కాల్చే ప్రతిసారి 28 పౌండ్స్ ప్రెషర్ అవసరం అవుతుందంటారా? ప్రతిసారి ట్రిగర్ని 28 పౌండ్లు ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. 11 లేక 16 పౌండ్లలోనే ట్రిగర్ అవుతుంది సార్. ట్రిలోక్ సార్, ఇప్పుడు ఈ కోర్టులో ఒకవేళ ఇద్దరి మధ్య గొడవ జరిగిందనుకోండి, అప్పుడు 11 లేదా 16 పౌండ్ ప్రెషర్లో ట్రిగర్ని ప్రెస్ చేయగలరా లేదా? ఖచ్చితంగా అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిలోక్ సింగ్ సార్, మీరు ఈ గన్ని ఎప్పుడైనా స్టడీ చేశారా? ఈ గన్ కాదు, కానీ ఇలాంటి గన్ మేకర్నే నేను పూర్తిగా స్టడీ చేశాను. మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? 20 ఏళ్లుగానే ఆర్మీలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఆర్మీ కోసం హార్మ్స్ అండ్ ఆర్మరీ రిపేర్ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడు మీరు ఎలా రివాల్వర్ ఎక్స్పర్ట్ అయ్యారు? మై లార్డ్, ఒకవేళ హిందీ పిక్చర్ రేడర్ సహాయం వల్ల ప్రతిరోజు ఒక కొత్త కథతో కోర్టుకు వస్తున్నారనిపిస్తోంది. నిజమైన విషయం ఏమిటంటే కమాండర్ కావజ్ నానావటి 3 సార్లు షూట్ చేశారు. ఒకటి తలకి తగిలింది, రెండోది వేళ్ల మధ్యలోంచి వెళ్ళి చెవిలోంచి బయటకు వచ్చింది, ఇక మూడోది ఆయన తిరిగేటప్పుడు భయంతో అప్పుడే చాలా క్రూరంగా 3వ షూటు జరిగింది. ఆ తర్వాతే మర్డర్ అయ్యారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఒక ప్రాబ్లం సార్. వాట్ ఈజ్ ఇట్? సార్, కెప్టెన్ సూర్యప్రకాష్ని, అతని భార్యని, డాక్టర్ని గత 2 రోజులుగా క్వార్టర్స్లో లాక్ చేసి పెట్టారు. ఆయన వైఫ్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వెర్ ఇస్ హీ? లోపల ఉన్నారు సార్. ఎందుకు విచారణ జరుగుతోంది? ఆయన భార్యకి అదే ఎఫ్ఐఆర్ ఉందంటున్నారు. జీసస్, చేతిలో గన్నుందా? నో సార్. థ్యాంక్ గాడ్. బ్రేక్ ద డోర్. అతన్ని వెంటనే బయటకు తీసుకురండి. ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశాం సార్. ఈ ఆఫీసర్స్ అందరికీ సడన్గా ఏమైందో తెలీదు. ఏం చేయమంటారు సార్? సిచ్యువేషన్ ఆ విధంగా కుదిరింది. అందరు ఆఫీసర్లకు కూడా ఈ డౌట్ వచ్చింది. గాడ్ ఫర్బిడ్. ఇఫ్ కావస్ గెట్ కన్విక్టెడ్, ఇకపై నేవీలో ఎవరైనా చేరడానికి ఆలోచిస్తారు. మీరు చెప్పింది అర్థమైంది సార్. రండి సార్. Kavas Nanavati is the hero of this nation. He killed a man because of me. Entire nation wants him out. Now we all know, to prove a hero right, you need a villain. So I'm ready to become one. Mr. Kandalawala and Mr. Karanchia, do whatever it takes to save my husband. Even if you have to make me the cruelest witch of this country. Bear it all, Sylvia. Tell me, when did you first meet Prem? No one can say that it is Oh. pricey. Hello, Commander Kavas. Hello. Always on time. It's only 12 p.m. and you're here. Quite impressive. Hello, Sylvia.
Hello, Commander. ప్రేమ్ Yeah. ప్లీజ్ కమ్. Just give us a moment. Come on. నానావటి ఇంకా తన భార్య వచ్చారు. Just as usual, trying to sell something. వెల్ Hi. దిస్ ఇస్ కమాండర్ కవర్స్ నానావటి, Nice ద నెక్స్ట్ meeting బిగ్ you. థింగ్ ఇన్ ద నేవీ. Trust a commander for a nice tux. And this is his lovely wife, student from the British. Obviously, the Kohinoor is a very small price we have paid in exchange. And this is my most priceless possession, my sister Chinu. Ignore him. It's Mimi. I must say, I love your dress. I love your watch. I'm going to steal it. Why steal it? You can just take it. Stealing is much more fun. And I can tell Commander wants to steal that car. Oh, how do you know? Your in-laws have Shakespeare, the Americans have Dodge. Welcome to the world of 8 miles to a gallon. At 2 tons, 20 feet long, 6 feet wide, and a massive solid engine. It actually sums up the philosophy of America, which is big is the best. And it will cost you $400. I'm impressed. I'm impressed the man knows his cars. We are Parsis. We love our cars. Except the money, of course. Indeed, exactly. This is why I love Parsis, and for the love of this car, I can give it to you at say $5,000. 5,000? No, Commander. I can see that you are calculating your savings and my love for the Parsis. You cannot be comparing money with feelings. I urge you to experience love at first sight. By the way, how do you know I was thinking about my savings? కమాండర్, ప్రేమ్ అందరి మైండ్ని రీడ్ చేస్తారు. ఆయన నా మైండ్ని రీడ్ చేసేలోగా లెట్ మీ అడ్మిట్ ఐ నీడ్ అనదర్ డ్రింక్. Even I need a drink. Hey, come on, let's get you to the bar. Yeah, Please, thank I'll you. just come back. Thank you. మై ప్లెజర్. Now that you are all alone, let me be your knight on shining armor. Allow me to get you a drink first. Vincent, thank you very much. Cheers. Prema Huja. I have a lot of stories about you. Aha. You know what they say about stories? The hunter is always the hero till the lion learns to write. And amongst those stories, there's a fact that I can read minds. Oh, And right now, while I read your mind, I can't stop turning the pages. what you read? One, that I like your mind a lot. And two, that we are very different people, yet we have something very similar. And what would that be? Loneliness. I'm sorry, Sylvia. I guess I was a little tense today. It's okay, darling. I so wish that Navy men were allowed to take their wives along on their ships. I wish too. Sylvia, I forgot to tell you one thing. The Navy wants to buy some new ships, and every ship comes with an extended training program. And this time it is 7 months on the ship. But I promise you, I will call you whenever we dock. What task you do when you dock? I mean, do you meet other women? Do you feel the need to meet other men when I'm away? Kavas. I'm not happy anymore. I hate everything. I know I have all the comfort in the world. I have 3 wonderful children, but I don't have you. You are my best friend, my love, my husband, and I don't have you. I have a job. I know you are doing everything for us. Nothing grows our comfort covers. I'm so lonely here. I'm sorry, Sylvia. No, Covers, you don't understand. It proves that a man who once brought an English woman to India, haven't you that wild,
crazy, passionate love you used to give me. It's very difficult to concentrate when you look this pretty. Look at you. You don't even listen to me. It's very difficult. You don't even listen to me. You don't understand when I'm trying to tell you. So, Sylvia, can I ask you a direct question? Yes? Is it worth being bored with a good man? I'm comfortable, Prem. Have a good husband and a good life. You know what they say is a price of comfort? Lack of excitement. Comfortable is a good thing. Indeed, comfort is a good thing. But nothing grows in comfort. Special presentation for a special lady. You know so many different things, don't you? That is true. I feel so alive when I'm with you. Bye, Mom. Prem! Good morning. I've been asked to deliver these to a gorgeous lady called Sylvia. Are these gifts for me? Actually not. They're for your beautiful children. The white one are for Firoz, the green ones are for Jimmy, and the pink ones are for Tanny. But why? Your children are an important part of you. And you are an important part of me. Shall we go for a drive, or are you gonna refuse me because I didn't get you a gift? Hello, ladies. Oh God, Prem, why you late? I have no clue. Okay. Get a room. డ్రైవర్ ఆగ్రాకి వెళ్ళండి. ముందు పోస్ట్ మ్యాన్ గా ఉన్నాను, ఇప్పుడు డ్రైవర్ అయిపోయాను. డ్రైవర్, యు టాక్ టూ మచ్. Hello, Sylvia. Hello, Mrs. Kapadia. How are you? Fine, thank you. How are the kids? They are great. I hope they like the gifts. The gifts? What gifts? మిసెస్ పాటియా నాతో చెప్పారు, సిల్వియా నీకే బాగా తెలుసు. నథింగ్ స్టేస్ అ సీక్రెట్ హియర్. నువ్వెంత దాచిపెట్టినా నిజం బయటకు వచ్చేస్తుంది. అండ్ యూ నాట్ ద ఓన్లీ వన్. ఐ నో ప్రేమ్ సిన్స్ 6 years. 6. అండ్ నేను మాత్రమే కాదు, ఎంతో మంది నేవల్ వైఫ్స్ ఎన్నో సంవత్సరాలుగా. యు నో వాట్ ఐ మీన్, రైట్? ఐ రియలీ అండర్స్టాండ్. అవర్ హస్బెండ్స్ ఆర్ అవే 6 months. 6 నెలలు. మనకెన్నో నీడ్స్ ఉంటాయి, వాంట్స్ ఉంటాయి. అండ్ హీఈస్ చార్మింగ్, యూఆర్ అ బ్యూటిఫుల్ ఉమెన్, స్టేట్ ఆఫ్ ఎ సాలిన్. అండ్ మేమీ యువర్ బెస్ట్ ఫ్రెండ్, షీస్ అ pimp. Navy's like a close-knitted family. Everybody knows everyone. And they talk about it. విషయం ప్రేమ్ బెడ్రూమ్ లోపల ఉంటుంటే ఎవరు దీని గురించి మాట్లాడేవారు కాదు. డోంట్ మేక్ ఏ మిస్టేక్ ఆఫ్ మేకింగ్ ఇట్ పబ్లిక్. Maybe he's just a friend.
ఎవరికి తెలియదనుకోక సిల్వియా, వాచ్ అవుట్. Hello? Hi, Mimi. I can't. Feroz has exams tomorrow. చీను, చెప్పు. నువ్వు సిల్వియాతో ఏదైనా మాట్లాడావా? లేదు, ఏ? ఏం లేదు. ఎందుకలా చూస్తున్నావు? ఏమీ లేదని చెప్పానుగా. You can't be here, Prem. What do you want to say? What have you heard? I'm a Casanova? That I've been with many women? Well, let me tell you that's true. And also let me tell you that you are not one of them. I'll be fool to believe you. I feel like a fool right now, coming here and telling you the truth. And you are not believing me. Prem, stop it. What I feel for you, I have not felt for anyone else. What you thinking? Canvas will be back tomorrow. So that's a good thing. You should be happy, right? I'm really trying to. Then all of this will come to an end. You carry on with your life and meet all your friends. Probably some other lady will be taking this place and you'll be playing her favorite song. You won't even remember my name. October 1930 is your birthday. 23rd August is Feroz. 1st May is Tanny and 14th August is Jimmy. Your favorite play is Mousetrap. Simpsons by the Strand right up ahead is your favorite restaurant. You hate turmeric, you hate yogurt, but you love hot chocolate. Sunsets make you sad, and you miss snow all the time. The red in your lipstick is your favorite color. You shampoo your hair thrice a week. The Great Pretender is your favorite song, and Johnny Cash is your favorite singer. And you hate waking up early in the mornings. But I forgot your name. What is your name? I've let go of all I had. You held me close and you said, baby, when midnight comes, I'll be the one. See, you don't have to see me anymore. Yes, exactly. You know me so well. Actually, it's the day I tell your husband that I want you to be all mine. And that if I have your permission, I would like to take care of your kids. I don't like it when you leave. యాక్చువల్లీ ఈ ప్రపంచం మనల్ని చూస్తే ఎవరు మనల్ని చూసి చెప్పకూడదు, వీడొక క్యాసనోవా, తనకి బిచ్చని చెప్పకూడదు. నో, I love you and I want the world to know that. I don't care what the world thinks. I love you. You mean that? Yes. I will tell Kamas everything. సరే, నేను నీతో వస్తాను. My love, my husband is a naval officer. అలాగా? మీ నేవల్ ఆఫీసర్ ఏం చేస్తారు? He has a gun, he'll shoot you. అయితే సిల్వియాకి ముందే తెలుసా సార్? అంటే కవర్స్ ప్రేమ్ని చంపేస్తారని? నో వన్ క్యాన్ ప్రెడిక్ట్ ఏ మ్యాన్స్ యాక్షన్. తరువాత ప్రెడిక్ట్ చేయబోయేది సిల్వియా కోర్టులో ఏం చెప్పబోతుందని. అది అంతా తలకిందులయ్యింది.
Because you don't mess with your wounded tigress.